చరిత్రలో ఎక్కడ తప్పు జరిగిందంటారు గురుగారు? ఒక చోట గోమాత ఏమో మనకి దేవత అయితే, వానికి కోసుకొని తినడానికి మాంసాహారం అయిపోయింది. ఈ రకమైన పద్ధతిని నేర్పించటం అసలు మన కల్చర్‌లోనే గోమాతని దేవతగా అని చెప్తున్నప్పుడు ఒక పక్క, వాళ్ళ పక్కన తినే నార్మల్ నాన్ వెజ్ ఆహారం అయింది. ఎక్కడ తప్పు జరిగిందనంటారు? నిజానికండి నేను అనుకోవడం ఉన్మాదంతో స్టార్ట్ అయినటువంటి ఈ భోజన శైలి ఈ అనొచ్చా? విషయంలో ఈ విషయంలో నేను ముస్లింలను, ఇస్లాంను నేను తప్పు పట్టదలుచుకోలేదు. తప్పు పట్టారు గోమాత. ఎందుకనేది చెప్తాను మీకు. హ్మ్. ఎందుకు అనంటే వాళ్ళ మొఘల్ రాజుల్లో జహంగీర్ అని ఒక రాజు ఉన్నాడు. హ్మ్. అందరూ క్రూరులు అయినప్పటికీ కాస్తో కూస్తో మంచితనం ఉన్నవారు ఉన్నారు. అందులో జహంగీరు హ్మ్. స్పష్టంగా గోహత్య నిషేధించాడు ఆయన రాజ్యాల్లో. హ్మ్. హిందువుల నమ్మకాల్ని మనం గౌరవించాలి అని ఆయన అన్నాడు. మొహమ్మద్ గోరి గజ్నీలు అవ్వకూడదు గాని ఉమ్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి జహంగీర్ జహాంగీర్ లాంటి వాడు అవ్వచ్చు మరి అని అంతే కదా, కొన్ని ఇంచుమించుగా. కొన్ని ఇతిహాసాల్లో రాసుంది. బహుశా జహాంగీర్ గురించి అందుకే ఉందేమో. అందుకే ఆయన మరి ఇప్పుడు రాజకీయంగా చేశాడా, హిందువులు ఎక్కువ మంది ఉంటారుగా, అంతమంది తిరుగుబాటు చేస్తే కష్టం అనుకున్నాడా, ఏమిటనేది తెలియదు. బట్ ఏమైనా జహాంగీర్కి కొంత ఉంది, ఆయన గోహత్య నిషేధించాడు. ఉమ్, గోహత్య జరగనివ్వద్దు నీ రాజ్యంలోనని కొడుకైనటువంటి షాజహాన్ కూడా చెప్పాడు. yes. షాజహాన్ ఆ మాట వినలేదు. షాజహాను ఔరంగజేబు కొంచెం ఇష్టానుసారం ఇక ఈ షాజహాన్ ఔరంగజేబ్ అంటే అయినప్పటికీ ఈ లేటెస్ట్ తరం కదా అవునండి, ఇదంతా. అప్పుడు కూడా గోహత్యలు ఎక్కువగా ఏమి జరిగేవి కాదు. ముస్లింలకి ప్రధాన ఆహారం ఎప్పుడు గోవు కాలేదు. కాలేదు. నేను చదివినటువంటి చరిత్రలో ఏమిటంటే దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళు. ఉమ్, భారతదేశంలో మొట్టమొదటి గోవధశాల కోలకత్తాలో ప్రారంభించింది. అవును, ఇది నేను చదివాను వెస్ట్ బెంగాల్లో. ఎందుకు చేశారు అని అంటే స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలు కలిసి పోరాడితే వాళ్ళ కష్టం. ఉమ్, అందుకని వీళ్ళిద్దరిని విడదీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు, వీళ్ళు ఆరాధించేటటువంటి గోవుని వాళ్ళతో తినిపించారు. ఉమ్. ఆ విధంగా హిందూ ముస్లింల మధ్య ఒక గ్యాప్ ఏర్పాటు చేశారు. ఎంత తెలివిగలవాడండి ఈ బ్రిటిష్. ఇది వాళ్ళు చేశారు అప్పుడంతా. ఉమ్, ఆ తర్వాత కొన్నేళ్లలో అది కొంచెం అలవాటుగా మారి కొంతమంది తినడము, ఆ తర్వాత కొంతమంది రాడికల్గా తయారైనటువంటి కొంతమంది ముస్లింలు ఉమ్. మేము తింటామని కొంతమంది మాట్లాడడం, ఇదంతా కూడా మనకి కనిపించింది తప్ప వాళ్ళ ప్రధాన ఆహారం ఎప్పుడు గోవు కాలేదు. చాలా చక్కగా ఇది విశ్లేషించారు. వాళ్ళు చేసినటువంటి. గురుగారు చాలాసార్లు కొన్ని అంటే యాక్సెప్టబుల్ లేని విధంగా మాట్లాడతారు. అంటే మీ బట్టల విధానం గురించి, మీ వేషధారణ గురించి మాట్లాడుతుంటారు. మీరు వేసుకున్నటువంటి డ్రెస్ కానీ ఈ రకమైన వస్త్రధారణ ఎందుకు చేసుకుంటారు అనే దాని మీద, ఈ వస్త్రాల గురించి ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అది కొద్దిగా అసభ్యంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అర్ధనగ్నంగా ఉంటారు అని చెప్పి. అంటారు. సో దీని గురించి ఏం బోధిస్తారు? ఏంటి అసలు? ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటేనండి, ఇతర మతాల్లో మనం చూస్తే ఏ విధంగా బట్ట కట్టుకోవాలో చెప్పారని నేను అనుకోను. ఉమ్, బైబిల్లో కానీ ఖురాన్లో కానీ చాలా బట్టలు ఎలా కట్టుకోవాలి అని మనకు కనిపించదు. బట్టల నేపథ్యమే రాలేదు అసలు. కానీ మనకు అది కూడా ఉంటుంది. ఉమ్, ఏ బట్ట కట్టాలి, అందులో మళ్ళీ పత్తులు ఎన్ని రకాలు, ఏ పత్తులు మనం వాడచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఉన్నప్పుడు మగవారికి ఒక రకమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది, స్త్రీలకు ఒక రకమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది. మనందరికీ కూడా ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే వీళ్ళు అర్ధనగ్నం అని చెప్పి ఏడుస్తారు. కానీ వీళ్ళు ఇప్పుడు చాలా మందిలో నేటి రోజుల్లో అనేక రకాల అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఒక కారణం ఏమిటంటే విటమిన్ లోపం. ఉమ్, అందులో ముఖ్యంగా డి విటమిన్ లోపాన్ని చెబుతూ ఉంటారు. అవును. దానికి కారణం ఏమిటంటే ఈ ఐరోపా వస్త్రధారణ. ఐరోపా వస్త్రధారణ అంటే ఏమిటి, అక్కడ బాగా చల్లగా ఉంటుంది వాళ్ళకి. ఉమ్, అందువల్ల వాళ్ళు పూర్తి చేతులు కప్పేసుకుని, కాళ్ళు కూడా పూర్తి కప్పేసుకుని, షూస్ కూడా వేసేసుకుని అవును. వాళ్ళు చల్లగా ఉండే ప్రదేశంలో వెచ్చగా ఉంటారు. అలా ఉంటేనే అక్కడ వాళ్ళకి ప్రాణాలు నిలబడతాయి. ఉమ్, ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రాణాలు నిలబడి వెచ్చగా ఉంటే చాలు. మనది అలాంటి పరిస్థితి కాదు. సమశీతోష్ణ స్థితి అనేది భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం, వరం కూడా. వరం అది. సమశీతోష్ణ స్థితి అన్నీ సమానంగా ఉంటాయి. ఋతువులు ఆ ఋతువులు ఇక్కడే ఉన్నాయి, అంతే, ఐరోపాలో లేవు. ఛాన్స్ లేదు. ఏమండి, కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అర్ధనగ్నము అని అంటారు చూసారా, పురుషులు అర్ధనగ్న వస్త్రధారణం అని వీళ్ళు అనుకోవచ్చు కాక పంచె పూర్తిగా కట్టుకుని, మేమైతే ఈ విధంగా యోగ వస్త్రం అంటారు దీన్ని, ఈ విధంగా ఒకవైపు గ్యాప్ వదిలి ఒకవైపు కప్పేది. ఎందుకు అనంటే సూర్యరశ్మి తగలడం కోసం ఎంత చేస్తే, సూర్యరశ్మి అందరికీ తెలిసినటువంటిదే, ఈ వెనక నుండి మనకు బాడీకి తగలడం అనేది కొంచెం ఎక్కువ లాభాన్ని కలిగిస్తుంది అని చెప్తారు. అలాగే గోవులకు కూడా ఇక్కడ ఒక నాడి ఉంటుంది.
ఏదో సూర్య ప్రకాశ నాడి అంటారు, దాని నుండి అవి గ్రహిస్తాయి. ఆ విధంగా మన శరీరానికి ఎల్లప్పుడూ కూడా సూర్యరశ్మి తగులుతూనే ఉండాలి అనేది మన యొక్క సిద్ధాంతం. ఇందులో భాగంగానే ఈ సూర్యరశ్మికి సంబంధించినటువంటి చర్చల్లోనే కొంతమంది ఈ సగం సూర్యరశ్మి తగిలితే చాలు అనేటటువంటి మతం, లేదు లేదు మొత్తం వీపంతా కూడా తగలాలి లేకపోతే చాలదు అన్న రకాల్లో అర్ధనగ్నం అంటే కండువాను కూడా పై కండువాని నడుంకి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు తమిళనాడులో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎక్కువగా సూర్యరశ్మి వస్తుంది. అలా ఉండే వాళ్ళకి విటమిన్ లోపాలు రావు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, రాళ్ళు ఎత్తేవాళ్ళు ఉంటారు, రాళ్ళు బండలు ఎత్తేవాళ్ళు. ఇప్పుడంటే వాళ్ళు ఫుల్ బట్టలు వేసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఆ పనులు చేసేవాళ్ళు వేసుకోరు. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో చూడండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి డి విటమిన్, అలాగే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉండే కే విటమిన్ అని ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. అసలు విటమిన్ లోపం అనేది ఉండదు. గురుగారు, ఇది వస్త్రధారణ గురించి కేవలం మగవారికేనా, ఆడవాళ్ళకి ఈ చీర కట్టు అనేది మన పద్ధత ఏంటి అసలు? ఏది ఏమైనప్పటికీ కూడానండి, కొంచెం అంటే వస్త్రధారణ గురించి మన వాళ్ళు చెప్పినట్లుగా మనం నేటికి ఆచరించకపోయినప్పటికీ మనం 70% ఆచరిస్తున్నాం. వేదంలోనే మీకు స్వయంగా బట్టల గురించి ఉంటుంది, ఏ విధమైనటువంటి బట్టలు ధరించాలి అని. ఇది అందరికీ కలిపి చిరిగినటువంటి బట్టలు కట్టుకోకూడదని, కుట్టినటువంటి బట్టలు కట్టుకోకూడదు అనేది నియమం. ముఖ్యంగా ఇప్పుడు కుట్టినటువంటి బట్టలు కట్టుకున్న వాళ్ళను మన వేదకాలంలో ఋషులు అలాగే ఇదంతా కూడా ఉన్న కాలంలో అనాగరికులుగా చూసేవారు. కుట్టిన బట్టలు కట్టుకోకూడదు, అలాగా నేస్తారు చూసారా, పంచేకండువా నేసినటువంటివి జత తెచ్చి కట్టేసుకోవడమే. వీళ్ళు చింపడము కుట్టడము ఉండకూడదు. ఈ రెండు ప్రక్రియలు లేనటువంటి బట్టలే పంచేకండువా అలాగే చీర. రాను రాను ఏమైంది అని అంటే కనుక కొంత అందులోనంటే పంచేకండువా అసలే పోయిందిలేండి, ఎందుకంటే వేదం చెప్పిన విధంగా వస్త్రధారణ 90% ఆడవాళ్ళు చేస్తారు. చక్కగా వాళ్ళు చీర కట్టుకుంటారు. ఇతర అన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినప్పటికీ కూడా కొంచెం మనకి నాలెడ్జ్ లోపించడం వల్ల కొంత జరిగింది అండి. అందువల్ల ఈ కుట్టిన బట్టలు కట్టకూడదు అనే నియమం ఉండడం వల్లనే మనకి ఈ విధమైనటువంటి వస్త్రధారణ వచ్చింది. అంతేగాని మన వాళ్ళకి ఈ చొక్కాలు తయారు చేయడం చేత కాదు, అంతే కదా. అంటే ఇప్పుడు ఇలా తయారు చేయాలంటే మీకు చింపాలి, కుట్టాలి, అలాంటివి కట్టకూడదు. అది కట్టకూడదు, మన సాంప్రదాయం కాదు. అయితే అది అసలు మన సాంప్రదాయం కాదు, అది అరిష్టము అని కూడా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, కనీసం పోని దైవ పూజల్లో పంచి కట్టుకోండి అయ్యా, ఎందుకంటే ఈ విధంగా కుట్టిన బట్టలు చేసుకుని పూజ చేస్తే దేవుడు ఒప్పుకోడు అని చెప్పేసి చెప్పడం వల్ల కనీసం దేవుడి పూజల్లో ఇప్పుడు అందరూ పంచేకండువా కట్టుకుంటూ ఉన్నారు. ఇందులో సైన్స్తో పాటు ఆధ్యాత్మికంగా కూడా రెండు కనెక్ట్ అన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. పైగానండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మీరు షర్ట్ కొనాలి, అలాగే మీరు ప్యాంట్ కొనాలి. మీ సైజు అడుగుతాడు వాడు. మీ అబ్బాయికి 16 ఏళ్ళు అనుకోండి, వాడి సైజు మీరు ఇంకోటి చెప్పాలి, మీ నాన్నగారికి ఇంకో సైజు చెప్పాలి, మీ తమ్ముడికి ఇంకో సైజు చెప్పాలి, మీ సైజు వేరు, నా సైజు వేరు, అలవాడే సైజు వేరు. కానీ పంచేకండువాలో సైజులు ఉండవు, యూనివర్సల్. మీరు 9 into 5 తీసుకున్నారనుకోండి, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ అదే, అంతే తప్ప మీరు లావైనా అదే, మీరు ఎంత లావు ఉన్నా అదే, సన్నగా ఉన్నా అదే, మీరు ఎలాంటి బాడీ పర్సనాలిటీ ఉన్నా కూడా అదే. అంటే పూర్తి ఫ్లెక్సిబుల్. అంతేకాదు, ఈ మధ్య కాలంలో కూడా మనం అంతా చూస్తున్నాం, అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నది కూడా జీన్ ప్యాంట్ల వల్ల మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నట్లుగా, అంటే ఆ టైట్ ఉండకూడదని. కానీ ఈ వస్త్రధారణలో మీరు చూడండి, ఎక్కడ టైట్ ఉంటుందండి, మొత్తం లూజ్గా ఉంటుంది. అసలు ఎక్కడ మొత్తం లూజ్గా ఇక్కడ కట్టుకోవడం మాత్రం మనం కట్టుకుంటాము, అది కూడా మనం లూజ్గానే. నెక్స్ట్ నేను కూడా పంచలే ఎక్కువ వాడతాను అయితే గురుగారు. అంటే మనకి తమిళనాడులో చాలా మంది కూడా పంచ కండువాకి షిఫ్ట్ అవ్వాల్సిందే. మనకి తమిళనాడులో సర్వసాధారణం. మీరు చెప్పినందుకు మంత్లీ మా స్టూడియోలో వీళ్ళందరికీ జీన్ ప్యాంట్లు తీసి ఒక రోజు పెట్టుకోవచ్చు, ఒక రోజు అలా. మీరు కేరళలో స్టార్ట్ చేస్తాను గురుగారు పక్కా. ఇది మీరు కేరళలో చూస్తేనండి, మీరు మమ్ముట్టి ఉన్నాడు కదా, ముస్లిం, కానీ ఎప్పుడు పంచె కడతాడు. అవును, అంటే అక్కడ వాళ్ళకి అలా వచ్చేసింది. పైగా ఏంటంటే అక్కడ కోస్టల్ ఏరియా ఎక్కువ, మొత్తం కేరళ తమిళనాడు వేడి ఎక్కువగా ఉండే ప్రదేశం. దానివల్ల వాళ్ళకి ఫ్రీగా ఉండే పంచె వాళ్ళకి బాగుంటుంది, ఎంత సౌకర్యంగా ఉంది. ఈ అక్కర్లేని ఐరోపా జీన్ ప్యాంట్లు మనకెందుకు చెప్పండి, వాళ్ళకంటే చలి ఎక్కువ.